ఇంగ్రీడియెంట్స్ చెప్పండి ఏమేం కావాలో. మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పెరుగు, వంకాయ కాల్చి పెట్టుకోవాలి ముందే, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, వేయించి పెట్టుకున్న మెంతిపిండి, ఉప్పు, ఇంగువ, కొంచెం నెయ్యి, పోపు దినుసులు. ఓకే సో మరి స్టార్ట్ చేద్దామా? మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఓకే వంకాయని స్మాష్ చేసుకోవాలండి. ఓకే సో ఈ వంకాయని కాల్చి పెట్టుకున్నారా? కాల్చి తోలు తీసేసాము. ఓకే కొంచెం లైట్ గా ఉప్పు వేసాను ఎందుకంటే కొంచెం పాడవకుండా. ఓకే ఇందులోకి మనం పెరుగు వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తాను. ఓకే అట్లానే మెంతిపిండి, ఇది వేయించి పెట్టుకున్న మెంతిపిండి అండి. పసుపు, కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను, మళ్ళీ మనం లాస్ట్ లో కొంచెం వేస్తాం. అది ప్యాన్ పెట్టండి. అది పోపు చేసుకుందాం దీనికి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు మాకు. మా ఫ్యామిలీలో మా హస్బెండ్, నేను, మా పిల్లలు. అయితే మా బాబు 10th క్లాస్, అట్లనే నాకు 2 ట్విన్స్, వాళ్ళిద్దరు 3rd క్లాస్కి వచ్చారు. మా హస్బెండ్ ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్. అంతే. మాది జాయింట్ ఫ్యామిలీ అండి. ఇంట్లో అత్తయ్య, వదిన అందరూ ఉంటారు. అందరం కలిసే ఉంటాం. ఎంతమంది ఉంటారు మొత్తానికి? అంటే మీ 8 మెంబర్స్ ఉంటాము. లవ్లీ అండి. అసలు చాలా తక్కువగా వింటాం అంటే ఈ మధ్య కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ అనేది. అందరం ఇంకా ఫస్ట్ నుంచి కలిసే ఉన్నాము, ఇంకా ఇప్పుడు కలిసే ఉంటున్నాం. నెక్స్ట్ మా మామయ్య ఎక్స్పైర్డ్, అందుకని ఇంకా అత్తయ్య, వదిన అందరూ కలిసి ఒకే ఇంట్లో. అది పోపు చేసుకుందామా? చేసేద్దాం. 1 స్పూన్ ఆయిల్. ఇష్టపడే వాళ్ళు మొత్తమే నెయ్యి వేసుకోవచ్చు, కానీ కొంతమంది నెయ్యి మొత్తం తిన్నారు కదా, అందుకు నేను 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఆగిన తర్వాత పోపు చేసుకుందాం అండి. ఇందులో ఫస్ట్ పోపు దినుసులు, ఇందులో శనగపప్పు, మినపప్పు అన్ని వేసినాను. ఇందులో సో ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? ఇది నా ఓన్ రెసిపీ అండి. అంటే యాక్చువల్ గా మా బాబుకి వంకాయ అంటే చాలా ఇష్టం. అది ఎన్ని రకాలుగా చేసినా కూడా చాలా ఇష్టపడి తింటాడు. ఫస్ట్ ఇంగు వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం జీలకర్ర వేసుకున్నాం కదా, కాబట్టి ఇంగు ఫ్లేవర్ కొద్దిగా వేసుకున్నాం. వంకాయ అందరి ఫేవరెట్ వెజిటబుల్. కరెక్ట్. మా బాబుకి ఇంకా ఇష్టం. దాన్ని ఇంకెన్ని రకాలుగా చేసినా కూడా ఇష్టంగా తింటాడు. నేను వంకాయతో రైస్ కూడా చేస్తాను. వాంగిబాత్ కాదు, ఇంకొంచెం స్పెషల్ గా ఉంటది రైస్, బాగుంటది మసాలా రైస్ లాగా. అది కూడా ఇష్టం ఆయనకి. నెక్స్ట్ పచ్చిమిర్చి చేద్దాము. ఓకే సో ఇంతకీ ఏమేమి రకాల వంటలు చేస్తారు ఇంట్లో వంకాయ తోటి? వంకాయతో గుత్తి వంకాయల్లోనే ఆల్మోస్ట్ 4-5 ఐటమ్స్ చేస్తానండి. కొన్ని పల్లి పిండితో చేస్తాము, కొన్ని శనగపప్పు చేస్తాము, కొన్నేమో ఉల్లి కారం పెట్టి చేస్తాము. అట్లా మా బాబుకి వంకాయ ఇష్టము. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తామండి పచ్చిమిర్చి తర్వాత. ఇది కొంచెం వేగాలి. ఓకే మామూలుగా కొన్ని పెరుగు పచ్చడిలో మనము ఉల్లిపాయ పచ్చిగానే వేసుకుంటాము, ఇందులో వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే వంకాయని మనం ఆల్రెడీ కాల్చి చేసాం కదా, ఆ ఫ్లేవర్ కి వేగింది అయితేనే మంచిగా ఉంటుంది. సో ఇంతకీ అసలు మనం దీన్ని దేనితో తినాలి? అన్నంతోనే. ఓకే మామూలుగా మనం ఫ్రై ఐటమ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కొబ్బరికాయ పెరుగు పచ్చడి అట్లా ఎట్లా చేస్తాము, ఇది యాక్చువల్ గా ఏంటంటే మా నేటివ్ ప్లేస్ లో ఇది ఎక్కువ చేస్తారు. మాది ఆంధ్ర. ఎట్ సైడ్? ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి. అక్కడ ఇట్లా వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ పచ్చి పులుసు అట్లాంటివి బాగా ఫేమస్. బాగా ఫేమస్. ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తున్నాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎక్కువ అవుతుంది, 2 సరిపోతాయి. నెక్స్ట్ కరివేపాకు అండి. ఇప్పుడు మొత్తం ఇది ఇందులో కలిపేసుకుందాము. ఓకే
స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఇది మొత్తం ఇందులో వేసేసుకున్నాము. చాలా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది. కానీ మార్నింగ్ పూట పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఇవ్వచ్చు. ఓకే. ఇందాక మిగిలిన పెరుగు కూడా వేసేస్తున్నాను. సో వంకాయ తోటి బైంగన్ కా భర్తా అని ఒక నార్త్ ఇండియన్ డిష్ ఉంది. అవును, అది కూడా సేమ్. అంటే మీరు వంకాయ కాల్చినందుకు నాకు అది గుర్తొచ్చింది. అందులో టమాటా, ఉల్లిపాయలు అవన్నీ వేసి వెల్లుల్లిపాయలు వేసి చేస్తారు. సేమ్ మీరు కాల్చినట్టే వంకాయని పైనంతా తోలు తీసేసి దాని తర్వాత సేమ్ మీరు ఎట్లయితే దాన్ని మ్యాష్ చేస్తారో అవునా అట్లా చేస్తారు. దాని తర్వాత ఉల్లిపాయలు అన్నేసి చాలా బాగుంటుంది బెంగన్ కా భర్తా. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ యాక్చువల్ గా. అది రోటీలోకి రోటీ అండ్ బెంగన్ కా భర్తా నా ఫేవరెట్ ఆల్ టైమ్. అది రోటీలోకి బాగుంటుంది, ఇది యాక్చువల్ గా రైస్ లోకి బాగుంటుంది. అట్లనే పిల్లలు ఏమైనా రైస్ ఐటమ్స్ తిన్నప్పుడు ఇది ఉట్టిగా కూడా బౌల్ వేసుకొని తినొచ్చు. దీన్ని మనం సర్వింగ్ బౌల్ లో తీసుకున్నామండి. నెక్స్ట్ కొత్తిమీర వేసేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు వంకాయ తోటి ఇది చేశారు కదండి రెసిపీ. సో ఇదే ప్రాసెస్ తోటి మనం ఏ వెజిటబుల్స్ తోటి చేసుకోవచ్చు అంటారు? ఇంకా నేనైతే యాక్చువల్ గా టమాటాతో చేస్తాను, కొబ్బరితో చేస్తాను. ఇష్టము వాళ్ళకి, పిల్లలకి కూడా. సొరకాయతో కూడా చేసాము, కానీ అంత టేస్ట్ సక్సెస్ఫుల్ కాదు, పిల్లలు ఇష్టంగా తినలేదు. కానీ సొరకాయతో కూడా మా వాళ్ళు చేస్తారు. ఓకే. ఓకే, ఇది అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ పెరుగు పచ్చడి. లవ్లీ అండి. సో చూస్తున్నారు కదండి వంకాయ పెరుగు పచ్చడి. సో మీ క్రియేషన్ ఇది రెసిపీ? ఓన్ క్రియేషన్, ఎక్కడ చూసింది కూడా కాదు. సో మేకింగ్ మొత్తం చూస్తే చాలా బాగుంది అనిపించింది. సో టేస్ట్ ఎలా ఉండబోతుందో తెలియదు, ఫస్ట్ టైం ఎవరు చేయలేదు మన షోలో కూడా. చూద్దాం అసలు ఈ రెసిపీ ఎంత బాగుంది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్తాను. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. వంకాయ పెరుగు పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ గుజ్జు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఇంగువ, మెంతిపిండి, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు. వంకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం: ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కాల్చి పెట్టుకున్న వంకాయని స్మాష్ చేసి పెరుగు, ఉప్పు, మెంతిపిండి, పసుపు, కొత్తిమీర కొంచెం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలిపి ఇప్పుడు వంకాయ పెరుగు మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, వంకాయ పెరుగు పచ్చడి రెడీ.